చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే చిప్స్ అన్నవి ఈరోజు వరిపిండితోటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కళాయిలోకి ఒక కప్పు వాటర్ని అయితే వేసుకొని ఒక మరుగు మరిగించుకున్నానండి. అదే కప్పుతోటి వరిపిండిని కూడా వేసుకొని రెండు బాగా కలిసేలాగా ఇలా కొద్దిసేపు కలుపుకున్నాను. ఇది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకైతే దించుకొని ఇంకొక ప్లేట్లోకి అయితే దీన్ని ఇలా వేసుకున్నాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్‌ని వేసుకోవాలి. అలా సాల్ట్ మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తము కలిపేసుకున్న తర్వాత దీన్ని చపాతీ ముద్దలాగా మెత్తగా ఇలా సాఫ్ట్‌గా చేసుకోవాలి. ఒక కప్పు వాటర్‌కి ఒక కప్పు వరిపిండి కరెక్ట్‌గా సరిపోతదండి మనకి. ఇంకా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మీకు మరీ గట్టిగా ఉంది ముద్ద చపాతీ పిండిలాగా లేదు అనుకుంటే కలిపేటప్పుడే కొద్దిగా వాటర్ అన్నది వేసుకొని ఇలా ఉండలాగా ముద్దలాగా చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఇలా పెద్ద సైజు ఉండల్లాగా అయితే చేసుకుంటున్నానండి. ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు మనము చపాతీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా చపాతీలాగా ఇలా పాముకోవాలి. ఇలా పాముకున్న తర్వాత చాక్ తీసుకొని ఇటు 4 పలకలుగా ఉన్న ఎడ్జెస్ అన్నవి ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము చాక్ తీసుకొని మధ్యలోని చిన్న ఘాట్లులాగా పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వలన ఇవి పొంగకుండా చిప్స్ అన్నవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. తర్వాత మధ్యలోకి ఇలా పొడవుగా 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకున్న 2 ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా చాక్ తోటి ఇలా కట్ చేసుకుంటున్నానండి ఈ షేప్‌లోని. ఈ ముక్కలన్నవి చాకుకి అంటుకోకుండా రావాలంటే చాకుకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కట్ చేసుకున్నారంటే చాకుకి అంటుకోకుండా మనం కట్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వేడిగా మరుగుతున్న ఆయిల్‌లోని ఈ కట్ చేసుకున్న పీసెస్‌ని ఒక్కొక్కటిగా వేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేగించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అలా తీసుకున్న వాటిలోకి కొద్దిగా కారాన్ని అలాగే కొద్దిగా చాట్ మసాలాని కొద్దిగా ధనియాల పౌడర్ని వేసుకొని మొత్తము చేతితోటి వాటికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి. అంతే అండి, పిల్లలు చాలా ఇష్టంగా తినే చిప్స్ అన్నవి రెడీ అయిపోయాయండి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి స్టోర్ చేసైనా మనము పెట్టుకోవచ్చండి. ఇంకా ఇప్పుడు సంక్రాంతి కాబట్టి చాలామంది హాస్టల్ నుంచి పిల్లలు ఇంటికైతే వస్తారు కదండి. అలాంటి వాళ్ళకి ఇలా క్యాన్లో కానీ ఏదైనా బాక్స్లో కానీ స్టోర్ చేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇచ్చారంటే వాళ్ళు అక్కడ కూడా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని